భౌతిక పరమాణువులను శక్తిగా మార్చవచ్చు. ఈ అభిప్రాయం అంత వివాదాస్పదమైనది కాదు. ఎందుకంటే పదార్థం అత్యంత సూక్ష్మమైన స్థితిలోకి వచ్చినప్పుడు శక్తిగా మార్పు చెందుతుంది. లేదంటే పదార్థం స్థూలతర స్థితిలో ఉన్న శక్తి అని కూడా చెప్పవచ్చు. అది ఒక శాస్త్ర సంబంధమైన సూత్రం. నాకు తెలిసినంత వరకు దీనిని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. మన ప్రాణాహుతి విధానానికి ఇది మౌలిక ఆధారం. ప్రాణాహుతి పదార్థాన్ని శక్తిగాను, శక్తిని పరతత్వంగాను మారుస్తుంది అని నీవే చక్కగా వ్యక్తం చేశావు. అయితే ఆనందమయమనేది ఒక కోశం. అది శూన్యము లేదా సున్నాగా వర్ణించబడిన పరతత్వ స్థితి మాత్రం కాదు. ఆనందమయ కోశం పంచకోశాలలో ఒకటి. ఈ కోశాలన్నింటికీ నిస్సందేహంగా పరిమితులున్నాయి. ఆనందమయ కోశానికి ఒక స్పష్టమైన పరిమితి ఉంది కాబట్టి దానిని పరతత్వ స్థితిగా తీసుకోలేము. వాస్తవానికి పరతత్వ స్థితి పరమానంద స్థితితో సహా అన్నింటికీ కూడా అతీతమైనట్టిది. దీనిపై ఎక్కువ వివరణలు ఇయ్యదలుచుకోలేదు. నీ ఆనందమయ కోసం విచ్ఛిన్నం తర్వాత నీకు వచ్చిన స్థితిలో నీ స్వీయ అనుభవాలు ఈ విషయాన్ని గురించి తగిన వివరణను ఇస్తాయి. అత్యున్నత చైతన్యము కాని, కేంద్రమే తనంతట తానుగా కాని ఈ శరీర వ్యవస్థను పరిశుద్ధం చేసినప్పుడు మాత్రమే మానవమాతృడిగా ఉంటూ కూడా కేంద్రంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. నేను వేరే చోట వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాల సందర్భంగా అత్యున్నత స్థితిని పొందే పద్ధతిని కూడా ఇవ్వబడింది. నా గురువర్యులు బోధించిన విషయాలలో ఇది నిస్సందేహంగా ఒక అత్యంత విచిత్రకరమైన అంశం. ఈ మహోన్నత స్థితిని పొందటానికి పరిపూర్ణ పవిత్రత తప్పక అవసరం. అయినప్పటికీ దానిని పొందగల సామర్థ్యం మాత్రం ఒక దివ్య కానుక.